వియస్ ముందుగా సిగ్నల్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. అయితే ఈ ఉగాది పండుగ సందర్భంగా 12 రాశుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయం వ్యయం ఇంకా చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి దాని గురించి అన్నీ కూడా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు అయినటువంటి శ్రీ పల్లెపు రాజేశ్వర శర్మ గారు. ఆయన అడిగి ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. నమస్తే గురుగారు. నమస్కారం. ఇక మకరం రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈసారి ఉగాది పండుగ తర్వాత? వారికి ఏమైనా మార్పులు జరుగుతాయా ఈసారి కొత్తగా? 10వ రాశి మకర రాశి. 14 ఆదాయం 14 వ్యయం. వారి వారి యొక్క స్థితిగతులు చూడగా 3 రాజపూజ్యము, 1 అవమానం. ఈ విధమైనటువంటి క్రమంలో వాళ్ళకు సంపాదించింది చాలా ఖర్చు పెడుతూ ఉంటారు, మొత్తం పోతుంది. ఎందుకంటే మకరం నుంచి 4వ స్థానంలో బృహస్పతి ఉంటాడు. ఆయన పంచమంలోకి వెళ్తాడు. పంచమ స్థాన బృహస్పతి చాలా అద్భుతమైన సత్ఫలితాలు ఇస్తాడు. కొన్ని రోజుల నుండి కొన్ని సబ్జెక్టుతో, అంటే కొంతమంది లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా తీసుకుంటారు. వైద్య విద్యలో కానీ మిగతాయి కానీ చాలా రోజుల నుంచి పోటీ విద్యలకు, పోటీ పరీక్షలు రాసేటువంటి వారు నెగ్గడానికి అవకాశం ఉండే సంవత్సరం మకర రాశిలో ఉన్నటువంటి వారు. ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తూ ఉంటుంది. మీరు ఏమాత్రం వెనకాడకూడదు. కొంత మీరు కాంప్రమైజ్ అయిపోయి చిన్న స్థాయి విద్యల్లో చేరవద్దు. మీరు అనుకున్న విద్య మీకు పోటీలో ఖచ్చితంగా నెగ్గడానికి అవకాశం ఉంటుంది. మీరు పోటీ చేయండి, రాయండి, గెలవండి. కనుక మీరు అనుకున్నటువంటి ర్యాంకులు మీరు సాధించండి. పంచమంలో బృహస్పతి చాలా సత్ఫలితం లభించేటువంటి స్థితి. ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు వేరు, విద్య కోసమనే చెప్పాను ఇక్కడ. విద్య గురించి, వారికి ఉన్నత విద్యల గురించి ఆ విధమైనటువంటి స్థితి ఉండడానికి అవకాశము. పంచమంలో బృహస్పతి అనేటువంటిది చాలా మంచి సత్ఫలితాలను ఇస్తాడు. ద్వితీయంలో శనీశ్వరుడు కూడా ఉన్నాడు. కొన్ని విధమైనటువంటి మానసిక ఇబ్బందులు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి కుటుంబంలో. అయినప్పటికీ సర్దుబాటు చేత పూర్వం కంటే చాలా మెరుగు బృహస్పతి మంచి స్థితిలో ఉన్నాడు. కాబట్టి వీరు చేసుకోవలసినటువంటి దేవతారాధన, వీరు కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చేత ద్వితీయ స్థిత ఆ యొక్క శనీశ్వరుని యొక్క ఇబ్బందిని పోగొట్టుకుని చాలా మంచి సుఖవంతమైనటువంటి జీవితాన్ని ఈ క్రోధీ నవ సంవత్సరంలో గడుపుతారు. ఓకే గురుగారు.